దేవాలయాల్లోని పంచలోహ విగ్రహాల లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న ముఠా పోలీసులకు చిక్కింది. నిందితులు శివానంద్, షేక్ షరీఫ్లతో పాటు వీరి నుంచి విగ్రహాలు కొనుగోలు చేస్తున్న క్రాంతి కుమార్ను సైతం అరెస్టు చేశారు. నిందితుల నుంచి 5,60,000 విలువ చేసే శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతాదేవి, ఆంజనేయుడు, అయ్యప్ప స్వామి, సాయిబాబా, పెద్దమ్మ విగ్రహాలతో పాటు ఇతర దేవాలయ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. విలాసాలకు అలవాటు పడిన శివానంద, షరీఫ్లో మద్యానికి బానిసలై శివారు ప్రాంతాల్లో ఉన్న దేవాలయాలే లక్ష్యంగా ఈ చోరీలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పగలు సమయాల్లో దేవాలయాల్లో ఎవరూ లేని సమయంలో నిందితులు చోరీకి పాల్పడుతున్నట్లు రాజకొండ సిపి సుధీర్ బాబు వెల్లడించారు. టెంపుల్లో పూజలు అందుకున్నటువంటి ఈ విగ్రహాలను దొంగిలించినటువంటి నేరస్తుల్ని ఇంటర్స్టేట్ గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది. దీంట్లో మనకు యాచారం పోలీస్ స్టేషన్, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్, అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో జరిగినటువంటి డిఫరెంట్ దొంగతనాల్లో 121 కేజీల ఈ మొత్తం పంచలోహ విగ్రహాలతో పాటు అల్యూమినియం, సిల్వర్ సంబంధించినటువంటి విగ్రహాలు కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా అక్యూజ్డ్ కరచా శివానంద, ఇతను కర్నూలు డిస్టిక్, అతను ఇక్కడే హైదరాబాద్ లో కూలీగా పనిచేస్తున్నాడు. లేబర్ అడ్డాలో ఉంటూ హామ్ షరీఫ్ అనే అతనికి తో ఫ్రెండ్షిప్ అయ్యి అతను కూడా లేబర్ అడ్డాలు కలిసి ఈ నేరాలు చేయడానికి వాళ్ళు పూనుకున్నారు. వీళ్ళిద్దరూ దొంగతనం చేసిన తర్వాత అక్కపల్లి క్రాంతి కుమార్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్లి ఇవి అమ్మడం జరిగింది. ఇతను ఉప్పల్లో ఉంటాడు. వీళ్ళు 2 months నుంచి ప్లాన్ చేస్తూ కంటిన్యూస్ గా ఈ అఫెన్స్ చేయడానికి కోసం అని చెప్పేసి ఒక వెహికల్ ఉంటే బాగుంటది, బైక్ ఉంటే బాగుంటుంది, ఒక ఉప్పల్లో ఒక వెహికల్ లిఫ్ట్ కూడా చేశారు. ఒక మోటార్ బైక్ కూడా దొంగతనం చేయడం జరిగింది. ఆ దొంగతనం చేసిన మోటార్ బైక్లు యూజ్ చేస్తూ వీటిని టెంపుల్స్ లో వెళ్లి వీళ్ళు ఈ దొంగతనాలు చేశారు. ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే డే టైమ్ లోనే ఎక్కువ చేస్తున్నారు. పూజ అయిపోయి 11-12 గంటలకు టెంపుల్ క్లోజ్ చేసి వెళ్తారు కాబట్టి ఆ టైంలో ఈ దొంగతనాలు వీళ్ళు చేయడం, ఇవి తొందరగా తీసుకెళ్లి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాటిని సాధ్యమైన తొందరగా అమ్మేసిన తర్వాత వీళ్ళు ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయడానికి, అదర్ ఎడిక్షన్స్ కు అలవాటు పడ్డారు. ఈ నేరం చేసేటప్పుడు ఎప్పుడు కూడా వీళ్ళు మద్యం ఇన్ఫ్లుయెన్స్ లో ఉండి ఈ నేరం చేశారు వీళ్ళు.